హలో హాయ్ గైస్, వెల్కమ్ టు లక్కీస్ కిచెన్. ఈరోజు కొత్త రెసిపీతో రెడీగా ఉన్నాను. అదవుతుంది చికెన్ దమ్ బిర్యానీ. దేనిలో చేస్తున్నాను అనుకుంటున్నారు? ప్రెషర్ కుక్కర్లో. చూద్దాం పదండి. ఫస్ట్ ఒక బౌల్లోన మనం ఆనియన్ తీసుకుందాం. ఎలాగ ఈక్వల్ సైజ్గా కట్ చేసేస్తారు, స్లైస్గా. ఎందుకు ఇది కట్ చేయడం అయిందంటే మనం ఫస్ట్ బ్రిస్టో చేద్దాం. బ్రిస్టో ప్రిపరేషన్ ఎలాగా అంటే ఫస్ట్ ఆ కడాయిలోనే ఆయిల్ తీసుకొని బాగా హీట్ ఇస్తారు. హీట్ అయిన తర్వాత ఈ ఆనియన్ అంతా అందులో వేసేస్తాం. వేసిన తర్వాత కొంచెం ఈక్వల్గా స్ప్రెడ్ చేస్తే బాగా క్రిస్పీ అండ్ బ్రౌన్గా ఫ్రై అవుతాయి. అస్సలు మీరేంటంటే ఇలా చేస్తున్నప్పుడు మాడిపోకూడదు. మాడిపోయింది అనుకోండి బిర్యానీ టేస్ట్ పోద్ది, చేదనిపిస్తుంది. ఇది పూర్తిగా క్రిస్పీ కలర్ రావాలి. చూడండి కలర్ ఎంత బాగా చేంజ్ అయిందో, బ్రౌన్ అండ్ క్రిస్పీ. ఇలా కలర్ వచ్చినప్పుడు బాగుంటుంది. ఆ తర్వాత ఒక ప్లేట్లో టిష్యూ వేసుకొని ఇది ఇందులో స్ప్రెడ్ చేసేస్తారు. ఒక ఫోక్తో స్ప్రెడ్ చేస్తే అంత క్లీన్గా ఉంటుంది. ఆ తర్వాత మనం ఇప్పుడు చికెన్కి మ్యారినేట్ చేద్దాం. ఒక బౌల్లో నేను 4 లెగ్ పీసెస్ తీసుకున్నాను. అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్, ఆ తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు గుండ తీసుకున్నాను. ఆ తర్వాత ధనియాల గుండ, ఇది 1.5 టేబుల్ స్పూన్ ధనియాల గుండ. ఆ తర్వాత బిర్యానీ మసాలా, మీరు ఏ బిర్యానీ మసాలాని యూజ్ చేసుకోవచ్చు. అది కూడా 1.5 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా తీసుకున్నాం. ఆ తర్వాత కాశ్మీరీ రెడ్ మిర్చి పౌడర్, అదొక 1 టీ స్పూన్. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టేబుల్ స్పూన్ తీసుకున్నాం. ఇప్పుడు మనం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. కొత్తిమీర చిన్న చిన్న ముక్కలు చేసుకుని కట్ చేసుకున్నాను. ఆ తర్వాత పుదీనా కూడా యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత గ్రీన్ మిర్చికి కొంచెం క్రష్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపిన తర్వాత మనం ఈ బ్రిస్టా రెడీ చేసుకొని ఉంచుకున్నాం కదా, ఆ బ్రిస్టా కూడా ఇందులోనే మనం యాడ్ చేద్దాం. అయితే ఇందులోనే మనం ఒక నిమ్మకాయ రసం పిడుచుకుందాం. చూడండి, నిమ్మకాయ రసం కూడా పిడిస్తాను. ఇప్పుడు అంత ఇదంతా కలిపిస్తాం. ఆ తర్వాత బ్రిస్టా చేసినప్పుడు మన ఆయిల్ ఉండేది కదా, ఆయిల్ ఇందులోనే వేసామన్నమాట. అదొక 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఇప్పుడు పెరుగు 1/2 బౌల్, ఇది బాగా మిక్స్ చేసుకొని ఇందులో వేసి కలిపేస్తాం. పెరుగు ఎందుకు వేసుకున్నాను నుంచి మంచి టేస్ట్ ఫామ్ అవుతుంది, మీకు బాగా టేస్ట్ వస్తుంది బిర్యానీ చేసినప్పుడు. చూసారా కలర్ ఎంత బాగా కనిపిస్తుందో. ఇప్పుడు బ్రిస్టా వేసేస్తున్నాను. చూడండి, బ్రిస్టా వేస్తాను. మనం బ్రిస్టా ప్రిపేర్ చేసుకున్నామో 80% బ్రిస్టా ఇందులో యూజ్ చేస్తాం. మరి 20% ఉన్న బ్రిస్టా అది బిర్యానీ ప్రిపరేషన్లో యూజ్ అవుతుంది. ఇది బాగా కలిపి ఉంచేస్తాం కదా, ఇది ఒక సైడ్కి ఒక 1/2 అవర్ ఉంచేస్తారు. ఇప్పుడు నేను ఒక పెద్ద బౌల్లో వాటర్ ఆల్రెడీ హీట్ చేసుకుని ఉంచుకున్నాను. ఇప్పుడు ఆ వాటర్లోన సాల్ట్ యాడ్ చేస్తాను. సాల్ట్ ఎలాగ టేస్ట్ ఉంటుందంటే మన సీ వాటర్ ఎంత ఉప్పుగా ఉంటుందో అలాగే ఉప్పుగా ఉండాలి. స్పైసెస్ రెడీ చేసుకుందాం. ఇప్పుడు తేజ్పత్తా తీసుకున్నాను, 1/2 దాల్చిని తీసుకున్నాను. ఆ తర్వాత పెప్పర్ 4 తీసుకున్నాను. ఆ తర్వాత 2 స్మాల్ ఇలాచీస్, ఆ తర్వాత లవంగాలు ఒక 3, ఆ తర్వాత ఈ పువ్వు జాజి పువ్వు ఒక 1/2 తీసుకున్నాను. అంతా ఆ తర్వాత సాజీరా అంటారు, బిర్యానీ జీరా కోసం యూజ్ చేస్తారు. అందులో ఇది 1 టేబుల్ స్పూన్. ఆ తర్వాత 3 గ్రీన్ మిర్చి స్ప్రెడ్ చేసుకొని తీసుకున్నాను. ఆ తర్వాత అది బాగా కట్టేసి ఈ వాటర్లోనే వేసుకుందాం. మీరు వీలైతే డైరెక్ట్ స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత 1/2 లెమన్ తీసుకొని కొంచెం స్క్వీజ్ చేస్తాను. ఆ లెమన్ కూడా అందులోనే వేస్తాను. నేను ఇది సోక్ చేసుకొని 1 అవర్ ఉంచుకున్నాను. ఇప్పుడు ఈ బియ్యం బాస్మతి రైస్ ఇందులోనే వేసుకుందాం. ఇది 90% కుక్ అయినంత వరకు మీరు కుక్ చేయాలి. చూడండి, నాది 90% కుక్ అయిపోయింది. ఎక్కువసేపు కుక్ చేస్తే రైస్ పాడైపోద్ది. ఇది ఒక ప్లేట్లోన బాగా స్ప్రెడ్ చేసుకుంటారు. ఆ తర్వాత చూడండి ఎంత బాగా దేనికి దానికి అంటగా ఎంత బాగుంది. ఒక ఫోక్తోని కొంచెం చేసేస్తే కలిపితే స్ప్రెడ్ చేయడం వల్ల ఇందులో ఉన్న మాయిశ్చరైజర్ ఏది ఉంటుందో అదంతా డ్రై అవుతుంది. అంటే అన్నం ఇంకా పొడి పొడిగా ఉంటుంది అనమాట. ఇలా కొంచెం చేసేస్తారు. మన ఏ స్పైసెస్ యాడ్ చేసుకున్నామో అదంతా ఇప్పుడు మీరు తీసేస్తారు. చూడండి ఇప్పుడు రైస్ ఎంత బాగుందో. ఇప్పుడు మనం ఇది ఒక సైడ్ ఉంచుకుందాం. ఇప్పుడు పదండి మనం మెయిన్ దమ్ బిర్యానీ కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నేను ఒక
కుక్కర్ తీసుకున్నాను. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్, మన బ్రిస్టకు యూజ్ చేసిన ఆయిల్ నేను ఇందులో తీసుకుని, ఇందులోనే మీరు ఘీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను. మీరేం చేస్తారంటే చికెన్ ఒకవేళ హాఫ్ కిలో తీసుకున్నారంటే రైస్ కూడా హాఫ్ కిలో తీసుకుంటారు. అంటే చికెన్ ఎంత క్వాంటిటీలో తీసుకుంటే రైస్ కూడా అంతే క్వాంటిటీలో తీసుకోవాలి. నేను ఇక్కడ 4 లెగ్ పీసెస్ తీసుకున్నాను. నేను దీని మెజర్మెంట్ తగ్గట్టుగా నేను రైస్ తీసుకున్నాను అనమాట. సో నేను మీకు మెజర్మెంట్ చెప్పాను, మీరు అలా ఫాలో చేస్తారు. ఒకసారి బాగా ఫ్రై చేయండి. ఒకసారి కిందకి మీదకి బాగా కలిపితే ఎక్కడ అంటదు, చికెన్ బాగా కుక్ అవుతుంది అనమాట. దీనికి ఇప్పుడు కవర్ చేసేద్దాం ఒక 5 to 10 minutes. ఆ తర్వాత చూస్తారు ఇదేంటంటే చికెన్ 90% కుక్ అయిపోవాలి. మధ్య మధ్యన ఒకసారి తీసి చూస్తారు. కుక్ అయినంత వరకు దానికి కుక్ చేస్తారు. చూడండి నాది 90% కుక్ అయిపోయింది. ఇప్పుడు మన ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తాను, కొత్తిమీర కొంచెం వేసుకున్నాను చికెన్ మీద. చూసారా, కొత్తిమీర బాగా వేసిన తర్వాత పుదీనా కూడా కొంచెం యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం బ్రిస్టా, అది కూడా ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను. బాగా ఈక్వల్గా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం రైస్ తీసుకుందాం. చూడండి ఇప్పుడు నేను ఈ రైస్ కూడా బాగా స్ప్రెడ్ చేసి వేసేస్తారు ఇందులోన. ఇప్పుడు ఏంటి, రైస్ బాగా స్ప్రెడ్ అయిపోయింది. మరి కొంచెం ఉన్న బ్రిస్టా ఇప్పుడు ఇందులోనే వేసాను. ఈ బ్రిస్టా వేసిన తర్వాత కొంచెం మళ్ళీ కొంచెం కొత్తిమీర, మరి కొంచెం పుదీనా, వేసేసిన తర్వాత నేను ఒక సెఫ్రన్ మిల్క్ చేసుకున్నాను. అంటే మిల్క్లోన సెఫ్రన్ కొంచెం వేస్తారు. ఆ సెఫ్రన్ మిల్క్ ఇందులో యాడ్ చేయడం వల్ల కలర్ మంచిగా ఫామ్ అవుతుంది, విత్ టేస్ట్ కూడా బాగుంటుంది. చూడండి ఇది నా సెఫ్రన్ మిల్క్ అనమాట. ఇది బాగా వేసేస్తారు. దీనికి కప్ క్లోజ్ చేసేద్దాం. విషిల్ ఎట్టి పెట్టకండి, డైరెక్ట్ స్టవ్ మీద పెట్టరు. ఒక తవా హీట్ చేస్తారు, తవా పైన కుక్కర్ పెడతారు. కుక్కర్ పెట్టి ఒక 10 to 15 minutes లో ఫ్లేమ్లో ఉంచితే మీ బిర్యానీ రెడీ. చూడండి యమ్మీ డెలిషియస్ నా చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చలండి పదండి టేస్ట్ చేద్దాం. సో మీ ఫ్యామిలీతో మీరు టేస్ట్ చేసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.